హై గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. లాస్ట్ 2 weeks గా మన సబ్స్క్రైబర్స్ నుంచి వస్తున్న ఒకటే ఒక డిమాండ్, అన్న స్మాల్ క్యాప్ ఫండ్స్ మీద వీడియో చేయను, మార్కెట్ బాగా పడింది అని చెప్పి. ఓకే, మన వాళ్ళు ఇంతలా అడుగుతున్నారు కదా అని చెప్పి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాక నాకు అనిపించింది, మీరు అడిగింది మాత్రం ఇస్తే ఎలా, అంతకు మించి ఇచ్చినప్పుడే కదా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓన్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్ మీద వీడియో చేసినట్టయితే మీరు పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోగలుగుతారు? పోర్ట్ఫోలియో అంటే ఓన్లీ ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్స్ మాత్రమే ఉండవు కదా. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ కండిషన్ ఏదైతే ఉన్నదో, ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఐడియా ఉండిపోవచ్చు, కానీ మార్కెట్ లో మల్టిపుల్ సైకిల్స్ చూసిన వాళ్ళు క్లియర్ గా తెలుసు ఇలాంటి ఆపర్చునిటీ మనకి వన్స్ ఇన్ 4 to 5 years మాత్రమే వస్తుంది. సో ఇలాంటి టైంలో మనం ఈక్విటీస్ లో మాక్సిమం ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే వీ కెన్ మేక్ వెరీ బిగ్ మనీ అని చెప్పి. సో అగ్రెసివ్ రిస్క్ అప్టైట్ ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా ఈవెన్ మన వ్యూవర్స్ లోని కన్సర్వేటివ్ రిస్క్ అప్టైట్ ఉన్న ఇన్వెస్టర్లు ఉంటారు, మోడరేట్ రిస్క్ అప్టైట్ ఉన్న ఇన్వెస్టర్లు ఉంటారు, అండ్ అగ్రెసివ్ రిస్క్ అప్టైట్ ఉన్న ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఈ 3 కేటగిరీస్ లో ఉన్న పీపుల్ కి వాళ్ళు ఇలాంటి మార్కెట్ కండిషన్ వాళ్ళు ఎలాంటి ఈక్విటీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నట్టయితే అండ్ ఏ ఫండ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ 4 to 5 years లో వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకుంటారని చెప్పి వర్క్ చేసి మేము ముందుకి అలాంటి సాలిడ్ కంటెంట్ అయితే తీసుకొచ్చాం. సో ఈ వీడియో జస్ట్ రెగ్యులర్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మనకి మళ్ళీ రావడం కష్టం కదా మార్కెట్ లో. సో మీరు మాత్రం బెనిఫిట్ చెందకుండా మన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ చెందారు అనుకోండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఎంతో కొంత మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో చూసిన వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చేసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ చెక్ దీస్ ఫండ్స్ నౌ. మీతో ఈ ఫండ్స్ పేర్లు షేర్ చేసే ముందు మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, T20 గేమ్ ఆడుతున్నారు, ముందు బాల్ నో బాల్ వేసాడు బౌలర్, నెక్స్ట్ బాల్ మీకు ఫ్రీ హిట్ వచ్చింది. ఫ్రీ హిట్ వచ్చినప్పుడు మీరు అవుట్ అవ్వరని తెలిసినప్పుడు టుక్కు అని డిఫెన్స్ ఆడతారు, లాగ్ పెట్టుకుంటే 6 కొట్టడానికి ట్రై చేస్తారా? ఆబ్వియస్లీ 6 కొట్టడానికే ట్రై చేస్తాం కదా, ఎందుకంటే మనకి అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి. నువ్వు కరెంట్ మార్కెట్ కండిషన్ లోని మనం రిస్క్ లేదనో, కానీ డౌన్ సైడ్ రిస్క్ అనేది ఈక్విటీలోని చాలా లిమిటెడ్ సైడ్ లో ఉన్నది. సో ఇలాంటప్పుడు మనం టెక్స్ట్ బుక్ ఫార్ములాస్ బట్టి, అంటే కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అవగానే వీళ్ళు ఇలాగే బిహేవ్ చేయాలి, ఓకే, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ లోనే పెట్టాలి, లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్ లోనే పెట్టాలి, ఈక్విటీలో పెట్టకూడదు. ఇలా వెళ్ళాం అనుకోండి, రిటర్న్స్ ఎప్పుడు సంపాదించాం కదా. ఈవెన్ నేను ఏదైతే కన్సర్వేటివ్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో గురించి మాట్లాడబోతున్నాను అది కూడా కొంచెం అగ్రెసివ్ గానే ఉంటుంది, ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద టైమ్ టు మేక్ మనీ. ఓకే, ఇప్పుడైనా జస్ట్ టెక్స్ట్ బుక్ ఫార్ములాస్ మనం డిఫెన్సివ్ గా ఆడితే ఓకే ఇన్వెస్టర్లు డబ్బులు సంపాదించరు. ఇలాంటి టైంలో మనం కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళినప్పుడు అడిషనల్ రిటర్న్ సంపాదించగలుగుతాం కదా. సో అందుకని ఈవెన్ కన్సర్వేటివ్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో కూడా కొంచెం అగ్రెసివ్ గానే ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ నేను ఇక్కడ అసెట్ అలొకేషన్ పార్ట్ మాట్లాడలేదు, ఎందుకంటే డెట్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో ఈచ్ పర్సన్ కి వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఆధారంగా మారిపోతుంటది. కాబట్టి మీరు ఎంతైతే డెట్ లో పెట్టుకోవాలి, మీ అసెట్ అలొకేషన్ ఆధారంగా మీరు ఆ డెసిషన్ అయితే తీసుకోండి. నేను ఈ రోజు ఈక్విటీ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. ఒకవేళ మీకు ఈవెన్ ఆ డెట్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో రిలేటెడ్ అంటే డెట్ ఫండ్స్ రిలేటెడ్ మనం ఈ టైంలో ఎలాంటి ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి మీకు డీటెయిల్ గా వీడియో కావాలంటే చెప్పండి, దాని మీద కూడా వీడియో కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఈ ఫండ్స్ చూసే ముందు ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యూ, మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఒకవేళ రాంగ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈవెన్ దాని రిలేటెడ్ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ రిలేటెడ్ గా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈచ్ రిస్క్ అప్డేట్ ఆధారంగా పోర్ట్ఫోలియోస్ చూసేద్దాం పదండి. డీటెయిల్స్ లోకి వెళ్ళి ఒక రెగ్యులేటరీ స్టాండర్డ్ డిస్క్లైమర్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో క్రియేషన్, కానీ బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసేయద్దు. మీ అంతా మీరు దాని మీద ఫర్దర్ గా వర్క్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకో. ఒకవేళ ఫర్దర్ గా వర్క్ చేసే స్కిల్ సెట్ మీ దగ్గర లేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకొని మర్చిపోకండి. ముందుగా మనం కరెంట్ మార్కెట్ కండిషన్ ఆధారంగా కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఈక్విటీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నట్టయితే బెటర్ రిటర్న్ సంపాదిస్తారన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీ దగ్గర 100 రూపీస్ ఉన్నట్టయితే 100 రూపీస్ లోని 50 రూపీస్ ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుకోండి. ఓకే, నో ఇండెక్స్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మనం ఇక్కడ పెద్దగా బ్రెయిన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫండ్ లోని మనకి ఎక్స్పెన్స్ రేషియో అదే ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉంటుందో అలాంటి ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది అన్నమాట. నో ఎక్స్పెన్స్ రేషియో ఆధారంగా చూసినట్టయితే ఎడిల్ వైజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉన్నదో లీస్ట్ ఎక్స్పెన్స్ లో మనకి దొరుకుతుంది. దాని నెక్స్ట్ నెవీ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అయితే కనబడుతుంది, కానీ నెవీ ఈస్ ఎ వెరీ స్మాల్ ఏఎంసీ కాబట్టి నెవీ తర్వాత మనకి నిపాన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అయితే కనబడుతుంది. సో నెవీ బదులు కొంచెం మార్జినల్ డిఫరెన్స్ ఉన్నది కాబట్టి నిపాన్ వుడ్ బి బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ నిఫ్టీ 50 మాత్రమే కాకుండా మన సెన్సెక్స్ లో కూడా ఇండెక్స్ ఫండ్ లో డైవర్సిఫై చేయాలనుకున్నట్టయితే నెక్స్ట్ ట్రాకింగ్ ఎర్రర్ ఆధారంగా మనకి యాక్సిస్ బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉన్నదో అదైతే వస్తుందన్నమాట. సో మీరు ఈక్విటీ ఎలోకేట్ చేసే 100 రూపీస్ లోని 50 రూపాయలు అయితే ఇక్కడికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ 50 రూపీస్ లోని 30 రూపీస్ మల్టీ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లో ఎలోకేట్ చేయడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. మల్టీ అండ్ ఫ్లెక్సీ క్యాప్ లో కూడా మనకి ఫండ్ మేనేజర్స్
యొక్క స్టైల్ ఆధారంగా కొంతమంది కొంచెం అగ్రెసివ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసే ఫండ్ మేనేజర్స్ ఉంటారు. కొంతమంది కన్జర్వేటివ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసే ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఇక్కడ కన్జర్వేటివ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈవెన్ మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్‌లో కూడా మేము కన్జర్వేటివ్ స్టైల్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజ్ చేసే ఫండ్స్‌ని సెలెక్ట్ చేసాం. అండ్ ఫండ్ ఫిల్టరేషన్‌లో కూడా మనం వేరియస్ పారామీటర్స్ అయితే యూజ్ చేసాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పారామీటర్ ఇక్కడ కన్జర్వేటివ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఏవైతే ఫండ్స్‌కి మినిమమ్ 3 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఉన్నదో అలాంటి ఫండ్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసాం. కన్జర్వేటివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనగానే నో సెకండ్ గెస్. ఆబ్వియస్లీ రాజీవ్ ఠక్కర్ గారు మేనేజ్ చేసే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆయన ఫెంటాస్టిక్ వాల్యూ ఇన్వెస్టర్. మార్కెట్ కండిషన్ మారినా కూడా ఆయన స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అయితే మారదు. అండ్ ఈ ఫండ్ ఒక ఈఎం హైయర్ సైడ్ లో ఉన్నా కూడా ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఆయన స్టైల్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఏదైతే దాంట్లో పెద్ద ఇష్యూ అయితే ఉండదన్నమాట. సో కరెంట్లీ 1,34,000 crores ఏఎం అయితే ఈ ఫండ్ లో ఉన్నది. విత్ 11.8% స్టాండర్డ్ డివియేషన్, 0.95 షార్ప్ రేషియో అండ్ 1.15 షార్ట్ టెన్యూర్ రేషియో అండ్ 82% అప్ క్యాప్చర్ రేషియో అండ్ 47% డౌన్ క్యాప్చర్ రేషియో విత్ జస్ట్ 0.59 బీటాతో ఆయన ఈ పోర్ట్ఫోలియోని అయితే మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఈ ఎంటైర్ పోర్ట్ఫోలియో యొక్క పీ రేషియో మనం చూసినా కూడా 19.65 టైమ్స్ లోని మనకి ఈ పోర్ట్ఫోలియో ట్రేడ్ అవుతున్నట్టుగా అయితే కనబడుతుంది. నా ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ లో మనం పెట్టి ఆ ₹30, ₹15 ఆ ఫండ్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఇంకో ₹15 మనం హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఏదైతే నెక్స్ట్ అంటే మనకి కన్జర్వేటివ్ స్టైల్‌లోని ఫిట్ అయ్యే నెక్స్ట్ బెస్ట్ ఫండ్ కింద అయితే ఇది కనబడుతుంది. వీళ్ళ ఏఎం 1,00,000 crores అయితే ఉన్నది. కరెంట్లీ 16.94% స్టాండర్డ్ డివియేషన్, 0.58 షార్ప్ రేషియో, 0.78 షార్ట్ టెన్యూర్ రేషియో విత్ 112% అప్సైడ్ క్యాప్చర్ రేషియో అండ్ 97% డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో అండ్ పోర్ట్ఫోలియో బీటా పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ తో కంపేర్ చేసినట్టు కొంచెం ఎక్కువ ఉంటుంది, 1.0, బట్ దట్స్ ఓకే. అండ్ ఈక్విటీ ఎలోకేషన్ కూడా మన పోర్ట్ఫోలియో చూసినట్లయితే లార్జ్ క్యాప్స్ లో 74% ఎలోకేట్ చేశారు, మిడ్ క్యాప్స్ లో 8.44% ఎలోకేట్ చేశారు, స్మాల్ క్యాప్ లో 7.26% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఎలోకేట్ చేశారు. అండ్ పోర్ట్ఫోలియో యొక్క పీ రేషియో చూసినట్లయితే 22.78 టైమ్స్ పీ రేషియో అయితే మనకు కనబడుతుంది. సో దీంతో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఒక ₹100 ఎలోకేషన్ లో ₹50 ఇండెక్స్ కి వెళ్ళిపోయింది, ₹30 ఫ్లెక్సీ క్యాప్ కి వెళ్ళిపోయింది, ఇంకొక ₹20 మిగిలింది కదా. నా ఈ ₹20 నేను స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఎలోకేట్ చేయడం బెటర్ అంటాను. కాకపోతే ఇక్కడ కామెంట్ సెక్షన్ నాకు తెలుసు జ్ఞాని బాబాలు వస్తారు, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ కి నువ్వు స్మాల్ క్యాప్ ఫండ్ అంటున్నావా అని చెప్పి. నేను టెక్స్ట్ బుక్ ఈక్వేషన్స్ అయితే ఫాలో అవ్వండి. నేను టెక్స్ట్ బుక్ ఈక్వేషన్స్ ఫాలో అయితే మనం ఎప్పటికీ డబ్బులు సంపాదించు. ఎనీవేస్ నేను 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఓల్డ్ ఈక్విటీ ఎలోకేషన్ గురించి మాట్లాడలేదు కదా, యంగ్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ రిస్క్ ఎప్పుడైతే ఆధారంగా కరెంట్ మార్కెట్ కండిషన్ ఆధారంగా ఇప్పుడు స్మాల్ క్యాప్ ఎలోకేషన్ కొంచెమైనా తీసుకోకపోతే వాళ్ళు ఆల్ఫా ఎప్పుడు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో మినిమం కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయినా కూడా ఒక ₹20 స్మాల్ క్యాప్ లో ఎలోకేట్ చేయడం కరెంట్ మార్కెట్ కండిషన్ లో వుడ్ బి బెటర్ అన్నది నా ఐడియా. నువ్వు ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి సూట్ అయ్యే ఫండ్స్ నన్ను అడిగినట్టయితే ఒకటి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే వస్తుంది. ఏఎం కరెంట్లీ 20,000 crores ఏఎం ఉన్నది. కొంచెం ఏఎం పరంగా హైయర్ సైడ్ లో ఉన్నది, బట్ గుణవాణి గారు ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫండ్ మేనేజర్. నా పోర్ట్ఫోలియో విషయంకి వచ్చేసరికి 1.1% స్టాండర్డ్ డివియేషన్, 1.2 షార్ప్ రేషియో, 1.35 షార్ట్ టెన్యూర్ రేషియో, 2% అప్సైడ్ క్యాప్చర్ రేషియో అండ్ 63% డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో అండ్ పోర్ట్ఫోలియో బీటా చూసినట్లయితే మనకి 0.79 కనబడుతుంది. అండ్ ఈ ఫండ్ ది స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియో అయినా కూడా మీరు పీఈ మల్టిపుల్స్ చూసారనుకోండి, ఎంటైర్ పోర్ట్ఫోలియోకి పీఈ మల్టిపుల్ 19.3 టైమ్స్ కనబడుతుంది. నెక్స్ట్ మనకి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి ఇంకొక ఆల్టర్నేట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఆప్షన్ మనం చూడాలన్నట్టయితే ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ అయితే వస్తుంది. ఫండ్ యొక్క పారామీటర్స్ ఏవైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఒక విషయం గుర్తుంచుకొని నేను మీకు మల్టిపుల్ ఫండ్స్ ఒక ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓవరాల్ గా పోర్ట్ఫోలియో మాత్రం 5 నుంచి 6 ఫండ్స్ కన్నా మించకుండా ఉండడానికి అయితే ప్రయత్నించండి. 5 to 6 ఫండ్స్ లోనే అప్పుడు మీకు మంచి డైవర్సిఫికేషన్ దొరుకుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. లెట్స్ సే ఒక ఇయర్ లోని ఒక ఫండ్ హౌస్ ఒక ఫండ్స్ అన్ని బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనుకోండి, ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే అదే ఏఎంసీ లో మొత్తం అన్ని ఫండ్స్ లో పెట్టేస్తుంటారు అనమాట. అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. అంటే ఒకే ఏఎంసీ తో మీ పోర్ట్ఫోలియో మొత్తం నింపేయకుండా డైవర్సిఫై చేసుకోండి బెటర్. ఇక్కడ వరకు వీడియో ఎలా అనిపించింది గైస్? నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేశారా? లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి గైస్. అండ్ ఆల్సో రీసెంట్ టైమ్ లోని షేర్ చేయడం అయితే మర్చిపోతున్నారు. వీడియో మన వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ బటన్ బద్దలైపోవాలి. ఓకే, షేర్ చేశారని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దట్ మీరు ఇలా షేర్ చేస్తున్నారు అనుకోండి, మీరు అడుగుతున్న కంటెంట్స్ ఏవైతే అవన్నిటిని కూడా మీ ముందు తీసుకురావడానికి అయితే ఫర్దర్ గా ప్రయత్నిస్తాం. సో షేర్ చేసిన వాళ్ళందరూ కూడా షేర్ చేశారని కామెంట్ చేయండి. సో దట్ మాకు కూడా ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది. నౌ ది సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్, మోడరేట్ రిస్క్ అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్స్. నౌ ఇక్కడ మోడరేట్ రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్ ఒక ఎలోకేషన్ కంప్లీట్లీ మారిపోతుంది. ఇండెక్స్ లో ఇందాక కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి మనం 50% ఎలోకేట్ చేసాం కదా, దాన్ని 30% కి రెడ్యూస్ చేసేస్తున్నాను. కొంచెం ఇక్కడ అగ్రెషన్ పెరుగుతుంది. అండ్ ఇండెక్స్ లో 30% అయినట్టయితే 20% ఏమో ఫ్లెక్సీ అండ్ మల్టీ క్యాప్ లోని అండ్ ఇంకో 20% ఏమో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే వాటిలో ఎలోకేట్ చేయడం వుడ్ బి బెటర్. అండ్ ఇంకొక 30% ఏదైతే ఉన్నదో స్మాల్ క్యాప్ అక్కడ 20% ఉన్నది కదా, అది ఇప్పుడు 30% ఇంక్రీజ్ అవుతుంది. స్మాల్ క్యాప్ లో 30% ఎలోకేట్ చేయడం వుడ్ బి బెటర్. అండ్ ఇండెక్స్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఫండ్ మేనేజర్ ఒక పోర్ట్ఫోలియో స్టైల్ ఇవన్నీ కూడా మార్డాలు ఇవేవి ఉండవు కాబట్టి సేమ్ ఇండెక్స్ ఫండ్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిపీట్ చేసుకున్నట్టయితే బెటర్. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్,
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విషయంకొచ్చేసరికి మాత్రం రిస్క్ ఎప్పుడైతే పెరిగే కొద్దీ ఈవెన్ ఫండ్స్ కూడా మారిపోతుంటాయి. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఒక స్టైల్ ఆధారంగా ఆ ఫండ్స్‌ని అలా సెలెక్ట్ చేయడానికైతే ప్రయత్నించాం. నువ్వు ఇక్కడ మల్టీ క్యాప్ ఫండ్స్ విషయంకొచ్చేసరికి ఏదైతే ₹20 మనం ఎలొకేట్ చేయాలో కొంచెం అగ్రెషన్‌తోని మనకి హెచ్ఎస్‌బీసీ మల్టీ క్యాప్ ఫండ్ అయితే కనబడుతుంది. ఈ ఫండ్ యొక్క పారామీటర్స్ ఏవైతున్నాయో వాటిని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇంకొక డైవర్సిఫికేషన్ మీరు అడిగినట్టయితే మహీంద్రా మోనోలైఫ్ మల్టీ క్యాప్ ఫండ్ అయితే మనకు కనబడుతుంది. రీసెంట్ టైమ్‌లోని ఈ ఎయిమ్స్ యొక్క ఫండ్స్ అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ ఈ పోర్ట్‌ఫోలియో యొక్క మార్కెట్ క్యాప్ ఎలొకేషన్ మనం చూసామనుకోండి ట్రూ టు లేబుల్ కనబడుతది. చాలా వరకు మనకు మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్‌లోని మనకు లార్జ్ క్యాప్‌లోని ఎలొకేషన్ చాలా ఎక్కువ కనబడుతదన్నమాట. ఇక్కడ కేసులో చూసినట్టయితే 42% లార్జ్ క్యాప్‌లో ఎలొకేట్ చేసినట్టయితే ఫండ్ మేనేజర్ 24% మిడ్ క్యాప్‌లో ఎలొకేట్ చేశారు అండ్ 29% స్మాల్ క్యాప్‌లో ఎలొకేట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకు వాలటాలిటీ ఎక్కువ ఉన్నా కూడా మార్కెట్ పెరిగినప్పుడు మనకి రిటర్న్ పొటెన్షియల్ అన్నది కూడా పెరుగుతదన్నమాట. సో అందుకని కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్‌తో కంపేర్ చేసినట్టయితే మోడరేట్ రిస్క్ అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్స్‌కి ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్‌లోని సెలక్షన్ అనేది ఫండ్స్‌వి డిఫరెంట్ అయ్యాయి. నౌ నెక్స్ట్ ₹20 ఎలొకేషన్ ఏదైతే ఉన్నదో ఇది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లోనే ఎలొకేట్ చేయడం వుడ్ బి బెటర్. నౌ ఎందుకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్? ఫ్లెక్సీ క్యాప్ లో కూడా మనకి లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో ఎలొకేట్ చేస్తారు కదా అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. కామన్ గా నేను చూసింది ఏంటంటే పేరుకి ఫ్లెక్సీ క్యాప్ అన్నా కూడా చాలా మంది ఫండ్ మేనేజర్స్ వాళ్ళు 70-80% కూడా లార్జ్ క్యాప్ లోని ఎలొకేట్ చేసేస్తుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి బుల్ మార్కెట్స్ లోని ఫ్లెక్సీ క్యాప్స్ మీకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో ఏంటంటే 35% మినిమం మిడ్ క్యాప్ లో పెట్టాలని మ్యాండేటరీ రూల్ ఉన్నది. దానివల్ల ఏంటంటే ఇక్కడ అగ్రెషన్ అనేది వస్తుంది అనమాట. వేరే మన ఫ్లెక్సీ క్యాప్ లోని ఒకవేళ ఫండ్ మేనేజర్ కన్సర్వేటివ్ కాల్ తీసుకున్నాడు అనుకోండి మనం అగ్రెషన్ మిస్ అయిపోయే ఆస్కారం ఉంటుంది కదా. సో మోడరేట్ రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్ కి మినిమం ఆ ఎలొకేషన్ ఉంటే బెటర్ అని చెప్పి మనం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ తీసుకున్నాం. ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లోని ఫండ్ మేనేజర్ మ్యాండేటరీగా మినిమం 35% లార్జ్ క్యాప్ లోని మినిమం 35% మిడ్ క్యాప్ లో పెట్టాలి. ఓకే. మిగిలిన పార్ట్ ఏదైతే ఉన్నదో అది ఫండ్ మేనేజర్ ఒక డిస్క్రిప్షన్ తను ఎక్కడైనా ఎలొకేట్ చేయొచ్చు అన్నమాట. అందుకని లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీని సెలెక్ట్ చేసింది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో నేను యాక్చువల్లీ ఏఎంసీస్ పరంగా డైవర్సిఫై చేద్దామని అనుకున్నా. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఫండ్ పరంగా దిస్ ఫండ్ ఈస్ డూయింగ్ గుడ్. సో అందుకని అవాయిడ్ చేయలేకపోయాను. బంధన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ కింద అయితే కనబడుతున్నది. కరెంట్లీ 14,780 crores AUM తోని స్టాండర్డ్ డివియేషన్ 15.64 అండ్ షార్ప్ రేషియో 0.57 అండ్ సార్టినరీ రేషియో 0.67 అండ్ బీటా 0.95% బీటా మెయింటైన్ చేస్తున్నారు. కరెంట్ పోర్ట్ఫోలియో పీఈ చూసినట్టయితే 24 times పోర్ట్ఫోలియో పీఈ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఇంకొక చాయిస్ చూడాలంటే మనకి నిపాన్ విజన్ ఫండ్ అయితే కనబడుతుంది. ఒక టైంలో ఇది లార్జ్ క్యాప్ ఫండ్ కింద ఉండేది అండ్ దాని తర్వాత చాలా సంవత్సరాలు అండర్ పర్ఫార్మ్ చేసిన తర్వాత రీసెంట్ గా వీళ్ళు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో తీసుకొచ్చి న్యూ ఫండ్ మేనేజర్ ఎవరైతే తన చార్ట్స్ తీసుకున్నారో దాని తర్వాత పోర్ట్ఫోలియో స్టార్టెడ్ డూయింగ్ గుడ్ అన్నమాట. కరెంట్లీ ఫండ్ ఒక ఏం చూసినట్టు 6,900 crores ఏం అయితే మనకు కనబడుతుంది. 16.97% స్టాండర్డ్ డివియేషన్ అండ్ 0.46 షార్ప్ రేషియో అండ్ 0.56 షార్టినరీ రేషియో అండ్ పోర్ట్ఫోలియో పీఈ మనం చూసినట్టయితే 31 times పోర్ట్ఫోలియో పీఈ మల్టిపుల్ అయితే కనబడుతుంది. కరెంట్లీ పోర్ట్ఫోలియో అయితే 97 స్టాక్స్ అయితే మనకి ఎలొకేట్ చేసినట్టుగా ఫండ్ మేనేజర్ అర్థమవుతుంది. మోడరేట్ రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్ ఒక ఎలొకేషన్ లోని నెక్స్ట్ 30% ఆఫ్ ద పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్స్ లో ఎలొకేట్ చేయడం వుడ్ బి బెటర్ అనుకున్నాం కదా. నువ్వు ఇక్కడ స్మాల్ క్యాప్స్ విషయంకి వచ్చేసరికి ఒక చేంజ్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ మనం కన్సర్వేటివ్ కేసులో స్మాల్ క్యాప్స్ లో మనం 3 years అండ్ అబోవ్ ఫండ్స్ ఏవైతే వాటిని మాత్రమే సెలెక్ట్ చేసాం. వెరీస్ ఇక్కడ రీసెంట్ గా చాలా ఫండ్స్ అయితే లాంచ్ అయ్యాయి. కొందరు ఫండ్ మేనేజర్స్ దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ జాబ్. వాళ్ళు యాక్చువల్లీ పిఎంఎస్ ఇండస్ట్రీలో దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అన్నమాట. ఏఎంసీ లైసెన్స్ అయితే వాళ్ళకి రీసెంట్ గా వచ్చాయి. సో నేను 3 years ఫిల్టర్ పెట్టినట్టయితే అలాంటి ఫండ్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయని చెప్పి 1 year ఫిల్టర్ అయితే పెట్టుకున్నాం. లెస్ దాన్ 1 year అవాయిడ్ చేసాం. 1 year ఫిల్టర్ పెట్టినట్టయితే నాకు రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆధారంగా మెరే అసెట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో చాలా బాగా కనబడుతుంది అన్నమాట. మనకి లోవర్ రిస్క్ తోని మంచి రిటర్న్ అయితే ఫండ్ మేనేజర్ డెలివర్ చేస్తున్నారు. కరెంట్లీ ఏం 3,323 crores అయితే ఉన్నది అండ్ 14.73 స్టాండర్డ్ డివియేషన్ అండ్ 0.28 సార్టినరీ రేషియో అండ్ 96% అప్ క్యాప్చర్ రేషియో అండ్ 62% డౌన్ క్యాప్చర్ రేషియో. పోర్ట్ఫోలియో బీటా చేసినట్టయితే 0.79. కరెంట్లీ ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్ లో 10%, మిడ్ క్యాప్ లో 11% అండ్ స్మాల్ క్యాప్ లో 72% ఆఫ్ ద పోర్ట్ఫోలియో అయితే ఎలొకేట్ చేశారు. అండ్ పోర్ట్ఫోలియో పీ మల్టిపుల్ చూసినట్టయితే మనకి 32 times అయితే కనబడుతుంది. ఇంకొక డైవర్సిఫికేషన్ ఆప్షన్ మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్ లోని ఈ ఫండ్ అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ ఏఎంసీ గురించి చాలా మంది వినుండకపోవచ్చు. రాకేష్ జుంజున్వాలా గారి రేర్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నదో దాని ఒక పోర్ట్ఫోలియో మేనేజ్ చేసి ఉత్పల్ షేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్ట్ చేసిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నమాట ట్రస్ట్ ఏఎంసీ. ఈ ట్రస్ట్ ఏఎంసీ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో రీసెంట్ టైమ్ లో చూస్తే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. కరెంట్లీ వీళ్ళు ఏం చూసినట్టయితే 1,300 crores ఏఎం అయితే ఉన్నది. అండ్ పోర్ట్ఫోలియో ఎలొకేషన్ మనం చూసాం అనుకోండి లార్జ్ క్యాప్ లో జస్ట్ 4% ఎలొకేట్ చేశారు, మిడ్ క్యాప్ లో 24% ఎలొకేట్ చేశారు అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 64% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని ఎలొకేట్ చేశారు. టోటల్ గా పోర్ట్ఫోలియో 70 స్టాక్స్ అయితే ఉన్నాయి. నౌ ది థర్డ్ సెట్ ఆఫ్ కేటగిరీ అగ్రెసివ్ సెట్ ఆఫ్ కేటగిరీ. నౌ ఇక్కడ అగ్రెసివ్ అనగానే చాలా మంది పేరుకి అగ్రెసివ్ అని వర్డ్ వాడతారు కానీ ఎవరు కూడా అఫ్రంట్ గా ఇంత అగ్రెసివ్ ఎలొకేషన్ గురించి అయితే మాట్లాడరు. ఎందుకంటే ఇంత అగ్రెసివ్ ఎలొకేషన్ గురించి మాట్లాడితే ప్రాబ్లం ఏంటంటే అగ్రెసివ్ ఎలొకేషన్
అగ్రెషన్‌తో పాటు మనకు వాలటాలిటీ కూడా అలాగే వస్తది కదా! చాలా మంది వాళ్ళ పేరుకి ఇందాకల చెప్పాను కదా! అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అనుకుంటారే కానీ వాలటాలిటీని తీసుకోలేరు. దానివల్ల ప్రెషర్ అనేది చాలా ఎక్కువొస్తది. అందుకని ఓపెన్‌గా ఎవరు కూడా అగ్రెసివ్ అన్నా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోరన్నమాట. అందుకని ఇంత అగ్రెసివ్ ఎలోకేషన్ తీసుకోరు. వేరేజ్ ఇలాంటి మార్కెట్ కండిషన్‌లోని ఒకవేళ నిజంగానే అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఉన్నట్టయితే వాళ్ళు ఇలాంటి ఎలోకేషన్ తీసుకోగలిగినట్టయితే ఏమవుతుందంటే మనకి వాలటాలిటీ ఉంటది ఫర్ ష్యూర్. కానీ రిటర్న్ పొటెన్షియల్ కూడా అలాగే ఉంటదన్నమాట. సో క్లియర్‌గా చెప్తున్నాను. రిటర్న్ గురించి వెనకాల వెళ్లి మీరు ఒకవేళ కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే అగ్రెసివ్ కేటగిరీలోనైతే మీరు ఎలోకేషన్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు హోల్డ్ చేయలేరు. ఎవరైతే రియల్‌గా ఒక 2, 3 మార్కెట్ సైకిల్స్ చూసిన ఇన్వెస్టర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకే అగ్రెసివ్ కేటగిరీ అయితే సూట్ అవుతది. అండ్ అగ్రెసివ్ అన్నాను కదా అని చెప్పి ఇట్ ఈస్ నాట్ ఎ బ్లైండ్ అగ్రెసివ్. నేను టెక్స్ట్ బుక్ ఈక్వేషన్స్ ఫాలో అవ్వట్లేదు అంతే. ఏవైతే సెక్టర్స్‌లోని మనం ఎలోకేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ సెక్టర్స్ అన్నీ కూడా బీటెన్ డౌన్ సెక్టర్స్ కరెంట్‌లీ చూసినట్టయితే వాల్యుయేషన్స్ పరంగా కూడా చాలా రీజనబుల్ వాల్యుయేషన్‌లో ఉన్నాయి. సో డౌన్ సైడ్ రిస్క్ అనేది లిమిటెడ్ ఉన్నది. దో టెక్స్ట్ బుక్ పరంగా ఏంటంటే మనకు థీమాటిక్ అనగానే ఏమవుతదంటే మైండ్‌లోనే ఫిక్స్ అయిపోతాం. ఏంటంటే రిస్క్ అని చెప్పి. యెస్, థీమాటిక్‌లో రిస్క్ అయితే డెఫినైట్‌లీ ఉంటది. కాకపోతే అది డౌన్ సైడ్ ఎంతున్నది అండ్ కరెంట్‌లీ ఆ థీమ్ ఏ ట్రెండ్‌లో ఉన్నది. కరెంట్‌లీ థీమ్‌లోని కంప్లీట్‌లీ బుల్లిష్‌నెస్ ఉన్నది. యూఫోరియా ఉన్నదనుకోండి. ఇంకా అలాంటి యూఫోరియా టైమ్‌లో పీక్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అనేది చాలా ఎక్కువుంటది. యూఫోరియా లేదు వాల్యుయేషన్స్ పరంగా బాటమ్ డౌన్ వాల్యుయేషన్స్‌లో ఉన్నాయనుకోండి. ఇన్ దట్ కేస్ మనకు డౌన్ సైడ్ రిస్క్ అన్నది ప్రాక్టికల్ అయితే తక్కువుంటది. బట్ టెక్స్ట్ బుక్ పరంగా మాట్లాడుకోవాలంటే మాత్రం డెఫినైట్‌లీ ఇది వెరీ, వెరీ అగ్రెసివ్ ఎలోకేషనే. ఈ అగ్రెసివ్ ఎలోకేషన్‌లోని మన దగ్గర రూ. 100 ఉన్నట్టయితే నేనేమంటానంటే ₹60 షుడ్ గో ఇంటూ స్మాల్ క్యాప్స్. అండ్ రిమైనింగ్ ₹40 ఏవైతే ఉన్నాయో మనకి 4 థీమ్స్‌లోని మనకు ఆపర్చునిటీ అయితే క్లియర్‌లీ బాగా కనబడుతుంది. ఒకటి బ్యాంకింగ్ విచ్ మన రెగ్యులర్ వ్యూవర్స్‌కి అయితే తెలుసు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క వాల్యుయేషన్స్ అయితే బాటమ్ డౌన్‌లో ఉన్నాయి అండ్ డెఫినైట్‌లీ మంచి ఆపర్చునిటీ. సెకండ్ కన్సంప్షన్. రీసెంట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న జీఎస్టీ కట్ రిలేటెడ్ డెసిషన్ అవ్వచ్చు అండ్ ఇన్‌కమ్ టాక్స్ రిలేటెడ్‌గా ఏవైతే స్లాబ్స్ పెంచారో ఆ డెసిషన్ అవ్వచ్చు. మనకి కన్సంప్షన్ రిలేటెడ్‌గా మంచి అప్ సైకిల్ స్టార్ట్ అయ్యే ఆస్కారం అయితే ఉన్నది. మేబీ ఒక 1-2 ఇయర్స్ పేషెన్స్ టెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏఐ రిలేటెడ్ డిస్రప్షన్ ఇవన్నీ కూడా వినబడుతున్నాయి కదా! దానివల్ల కన్సంప్షన్ సైకిల్ ప్లే అవ్వడానికి టైం పట్టొచ్చు. బట్ టైం పట్టినా కూడా వాల్యుయేషన్స్ పరంగా కన్సంప్షన్ థీమ్ ఏదైతే ఉన్నదో డెఫినైట్‌లీ మనకి మంచి అట్రాక్టివ్‌గా అయితే కనబడుతుంది. థర్డ్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా. మనకి ప్రపంచంలో ఎక్కడైనా వార్ రానివ్వండి, రెసిషన్ రానివ్వండి, వాటెవర్ హ్యాపెన్స్. స్టాక్స్ పరంగా మనకి స్టాక్స్ షార్ట్ టర్మ్‌లో పడతాయేమో కానీ హెల్త్ కేర్ రిలేటెడ్ స్పెండింగ్ ఏదైతే ఉన్నదో ఆ స్పెండింగ్ అయితే పెరుగుతూనే ఉంటది. అండ్ ఆ స్పెండింగ్ మన కంట్రోల్‌లో అయితే ఉండదు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా మనకి హెల్త్ కేర్ థీమ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మంచి వాల్యుయేషన్‌లో అయితే కనబడుతుంది. ఫోర్త్ మ్యానుఫ్యాక్చరింగ్. రీసెంట్‌గా మనం ఏవైతే ఎఫ్‌టీఏ అగ్రీమెంట్ సైన్ చేస్తున్నామో దీనివల్ల మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ రిలేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ కూడా ఇక్కడ ఉన్నది. అండ్ ఆల్సో గ్రోత్ పొటెన్షియల్ కూడా బాగా కనబడుతుంది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌లోకి మనకి పవర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా వచ్చేసాయి కాబట్టి యాక్చువల్లీ పవర్ రిలేటెడ్‌గా ఆపర్చునిటీ ఉన్నది. బట్ ఎక్స్‌క్లూజివ్‌లీ పవర్ ఫండ్స్ మనకు చాలా తక్కువ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ రిలేటెడ్ రీసెంట్‌గా చాలా ఎంసీఎస్ ఫండ్స్ లాంచ్ చేశాయి కాబట్టి మనకి ఆప్షన్స్ అయితే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ థీమ్‌లో 10% ఎలోకేషన్ అనేది తీసుకోగలిగినట్టయితే ఆ రిస్క్ అప్టైట్ ఉన్న ఇన్వెస్టర్స్‌కి ఓవరాల్‌గా మంచి ఆల్ఫా క్రియేట్ అయ్యే ఆస్కారం అయితే ఉన్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ కేటగిరీస్ చెప్పాను కదా! సో ఇక్కడ స్మాల్ క్యాప్‌లో కూడా ఐయామ్ గోయింగ్ టు గివ్ యూ మల్టిపుల్ ఆప్షన్స్ అన్నమాట. కానీ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నాను కదా అని చెప్పి ప్రతి ఫండ్‌లోని ఇన్వెస్ట్ చేయొద్దు. అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఓవరాల్‌గా పోర్ట్‌ఫోలియోని 5-6 ఫండ్స్‌ని మించకండి. ఓకే, 5-6 ఫండ్స్ విల్ గివ్ యూ గుడ్ డైవర్సిఫికేషన్ అండ్ కేటగిరీ డైవర్సిఫికేషన్ మాత్రమే కాకుండా ఈవెన్ ఏఎంసీ రిలేటెడ్ డైవర్సిఫికేషన్ కూడా మర్చిపోకండి. ఒకే ఏఎంసీలోని మల్టిపుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ 60% స్మాల్ క్యాప్‌లోని మనకి ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మనకి మోడరేట్ రిస్క్ అప్టైట్ ఇన్వెస్టర్స్‌కి సెలెక్ట్ చేసిన ఆ 2 ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా ఫిట్ అవుతాయి అన్నమాట. మెరే స్మాల్ క్యాప్ అవ్వచ్చు, ట్రస్ట్ స్మాల్ క్యాప్ అవ్వచ్చు, అవి ఇక్కడ కూడా ఫిట్ అవుతాయి. అండ్ అడిషనల్లీ మహీంద్రా మనులైఫ్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ కూడా రీసెంట్ టైమ్‌లో బానే పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ స్మాల్ క్యాప్‌లోకి దేర్ ఈస్ వన్ ఎక్సెప్షనల్ కేస్ అన్నమాట. ఏంటంటే వైటో క్యాపిటల్ ఏఎంసీ యొక్క ఫండ్స్ కూడా రీసెంట్ టైమ్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. వాళ్ళు మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో దో స్మాల్ క్యాప్‌లో 60% అన్నాను కానీ యాక్చువల్లీ ప్యూర్ స్మాల్ క్యాప్ అనడం కాకుండా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనుకుందాం అనుకోండి. సో వైటో మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఈ ఫండ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఈ ఫండ్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆప్షన్ విచ్ యూ కెన్ లుక్ ఇంటూ. స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. కరెంట్లీ 4,468 crores AUM అయితే వీళ్ళ దగ్గర ఉన్నది. అండ్ 14.37 స్టాండర్డ్ డివిజన్, 0.96 షార్ప్ రేషియో అండ్ 1.13 సార్టినో రేషియో. అప్సైడ్ క్యాప్చర్ రేషియో తీసుకున్నట్టయితే 103% అప్సైడ్ క్యాప్చర్ రేషియో అండ్ 84% డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియోతో పోర్ట్ఫోలియో ఎలోకేషన్ చూస్తే 8% లార్జ్ క్యాప్ లోని, 63% మిడ్ క్యాప్ లోని, 15% స్మాల్ క్యాప్ లో ఎలోకేట్ చేశారు. అండ్ పోర్ట్ఫోలియో PE మల్టిపుల్ 33 times అయితే మనకు కనబడుతుంది. 60% ఆఫ్ ద పోర్ట్ఫోలియో రిలేటెడ్ ఎలోకేషన్ డిస్కషన్ అయిపోయింది కాబట్టి రెస్ట్ 40% లోని 10% ఈచ్ థీమ్ అనుకున్నాం కదా. బ్యాంకింగ్ విషయంకి వచ్చేసరికి వీ హావ్ సెలెక్టెడ్ 3 ఆప్షన్స్ అన్నమాట. ఎందుకంటే ఏఎంసీ రిలేటెడ్ డైవర్సిఫికేషన్ కూడా కావాలి కదా. ఒకే ఆప్షన్ చెప్పాను అనుకోండి, మీకు అగైన్ అక్కడ సేమ్ ఏఎంసీ ఇక్కడ సేమ్ ఏఎంసీస్ వచ్చినట్టయితే ఏఎంసీ రిలేటెడ్
రిలేటెడ్ మీకు సేమ్ రిపీట్ అవుతాయి అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను. దీన్ని బట్టి మీ కంఫర్ట్ బట్టి మీరు స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకటి మెరే అసెట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ అండ్ నిపాన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్. వెరీ ఓల్డ్ ఫండ్ అండ్ బ్యాంకింగ్ థీమ్ లో మనకి డీసెంట్ సైజ్ ఏం ఉన్న ఫండ్ ఇది. ఈ 3 మంచి ఆప్షన్స్ అయితే అవుతాయి. కన్సంప్షన్ విషయంకి వచ్చేసరికి కోటక్ కన్సంప్షన్ ఫండ్, హెచ్ఎస్బిసి కన్సంప్షన్ ఫండ్ అయితే బాగా కనబడుతున్నాయి. ఈ ఫండ్స్ యొక్క పారామీటర్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. అండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ అండ్ వైట్ ఓక్ క్యాపిటల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ ఏదైతేనో ఈ 2 మనకి మంచి ఆప్షన్స్ కింద అయితే కనబడుతున్నాయి. అండ్ లాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ మనకి 3 ఫండ్స్ అయితే కనబడుతున్నాయి. యాక్చువల్లీ ఏఎంసీ రిలేటెడ్ డైవర్సిఫికేషన్ కూడా ఉండాలని చెప్పి మనకి రిపీటెడ్ గా కొన్ని ఏఎంసీలో ఒక ఫండ్స్ కనబడుతున్నా కూడా రిపీట్ అవుతున్నాయని చెప్పి ఆ ఏఎంసీలో వదిలేసి మిగిలిన బెస్ట్ ఆప్షన్స్ ఏవైతే వాటిని సెలెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. మనకి థీమెటిక్ విషయంకి వచ్చేసరికి పెద్ద మ్యాటర్ కాదు 1 or 2 లోని. ఏంటంటే ఎవరు ఫ్యూచర్ లో నెంబర్ 1 ఫండ్ అవుతారు, ఎవరు సెకండ్ ర్యాంక్ లో ఉంటారు అనేది మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. ఆ థీమ్ పరంగా ఆపర్చునిటీ ఉన్నదా లేదా అండ్ ఫండ్ వైజ్ డీసెంట్ ఫండా కాదా అన్నది చూసుకోవడం బెటర్ అవుతుంది అన్నమాట. నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ 3 ఆప్షన్స్ విషయంకి వచ్చేసరికి ఓల్డెస్ట్ ఫండ్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఏదైతే ఉన్నదో వీళ్ళది వస్తుంది. దెన్ కెనరా రోబెకో మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఏదైతే ఉన్నదో దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. యాక్చువల్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫండ్స్ మిగిలిన కేటగిరీస్ లో కూడా మనకి బాగానే వస్తున్నాయి. కాకపోతే కొంచెం నాకు రిస్క్ అనేది బాగా ఎక్కువ కనబడుతుంది అన్నమాట. అందుకని మిగిలిన కేటగిరీస్ లోని అంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆధారంగా చూసినట్టయితే మనకి ఏవైతే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి వాటిని మాట్లాడడానికి అయితే ప్రయత్నించాం. బట్ థీమెటిక్ విషయంకి వచ్చేసరికి దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ కాబట్టి వీటి గురించి కూడా మాట్లాడుతున్నాను. ఓవరాల్ ఇది గైస్ కరెంట్ మార్కెట్ కండిషన్ లోని మన రిస్క్ రేట్ ఆధారంగా మనం ఈక్విటీలో ఎలోకేషన్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇవైతే బాగా కనబడుతున్నాయి. ఇట్ ఈస్ అప్ టు యూ. నౌ ఇక్కడ మీకు ఒక డేటా అయితే ప్రొవైడ్ చేసాం. దాని నుంచి ఫర్దర్ గా స్టడీ చేసి మీ రిస్క్ రేట్ ఆధారంగా మీ డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అసెట్ ఎలోకేషన్ రిలేటెడ్ గా మీ గోల్స్ ఇవన్నిటి ఆధారంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏదైతే అడ్వైస్ చేశారో దానికే స్టిక్ ఆన్ అవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా మీరు ఇంకా ఫర్దర్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్ కంప్లీట్ సిరీస్ ఉన్నది. ఆ సిరీస్ ఇక్కడ మీకు వెనకాల ఉంచుతాను, చూడడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ మంచి నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.